మనకు అసలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి స్ట్రెస్? అసలు సింపుల్గా మనం చెప్పాలంటే మనం స్పిరిచువల్గా దూరం అవుతున్నాం కాబట్టి మనకు ఈ ఎక్స్టర్నల్ వరల్డ్ వల్ల మెంటల్ స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. అది మీకు ఫైనాన్షియల్ అవ్వచ్చు, రిలేషన్షిప్ వైజ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో మనం అలా స్పిరిచువల్గా ఫస్ట్ మన జర్నీ స్టార్ట్ చేయాలంటే మనం చేయాల్సిన యోగా ప్రాణాయామంలో మీకు ఏముండదు, ఎక్కువ స్ట్రెస్ ఉండదు. జస్ట్ మీరు తీసుకునే బ్రీతింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని స్లోగా బ్రీత్ అవుట్ చేస్తూ అబ్జర్వ్ చేయాలి. మీ బ్రీత్ ఎంత లోపల వరకు పోతుందో, ఎక్కడ దాకా పోతుందో, మీరు ఎంత స్మూత్గా దాన్ని ఫీల్ అవుతున్నారో. బ్రీతింగ్ మీరు 24 hours చేస్తారు, నిద్రలో ఉన్నా చేస్తారు, కానీ దాన్ని అబ్జర్వ్ చేసి మీకు ఎలా బ్రీతింగ్ అవుతుందో, ఎలా బ్రీత్ అవుట్ అవుతుందో దాన్ని అబ్జర్వ్ చేయడమే ప్రాణాయామం. సో ఆ ప్రాణాయామం మీరు ఎలా చేయాలో కూడా మనం ఇంకో వీడియో తీద్దాం. కానీ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, స్పిరిచువల్గా డెవలప్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం స్పిరిచువల్గా డెవలప్ అవుతూనే మనకి ఎక్స్టర్నల్ వరల్డ్లో స్ట్రెంగ్త్ వస్తుంది. ఏ సిచ్యువేషన్స్ అయినా సరే, ఫైనాన్షియల్గా అయినా సరే, లేదా రిలేషన్షిప్స్లో అయినా సరే, లేకపోతే మీకు సక్సెస్ కోసం అయినా సరే, దేనికోసమైనా సరే స్పిరిచువల్ సపోర్ట్ మీకు ఉందనుకో మీరు ఏదైనా సాధిస్తారు. ఇది చాలా మందికి అర్థం అవ్వని టైం పడుతుంది, కానీ మీరు ఎంత తొందరగా అర్థం చేసుకుంటే మీకు అంత యూస్ఫుల్ ఉంటుంది.